తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు అందుబాటులోకి. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 119 రైల్వే స్టేషన్లని రైల్వే శాఖ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 119 రైల్వే స్టేషన్లకు గాను 6,200 కోట్లని కేటాయించి ఈ రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో తెలంగాణ నుండి మొత్తం 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికయ్యాయి. ఈ 40 రైల్వే స్టేషన్లకు గాను 2,750 కోట్లని కేటాయించడం జరిగింది. ఇందులో సికింద్రాబాద్ కి అత్యధిక బడ్జెట్ ని కేటాయించక మిగతా అన్ని రైల్వే స్టేషన్లకి కూడా వాటి నిర్మాణానికి తగ్గట్టుగా ఇక్కడ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. చివర ఉండే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుండి ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ ఇటు వికారాబాద్ వరకు అన్ని రైల్వే స్టేషన్లని కూడా రైల్వే శాఖ అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లో పనులు 100% కంప్లీట్ అయి ఈ 3 రైల్వే స్టేషన్లు ప్రజలకి సేవలనేవి అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ రైల్వే స్టేషన్లు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ని ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్. తెలంగాణలో 2వ అతిపెద్ద రైల్వే స్టేషన్ గా ఈ రైల్వే స్టేషన్ ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే స్టేషన్ ని కూడా 22వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే మరొక రైల్వే స్టేషన్ వచ్చేసి బేగంపేట రైల్వే స్టేషన్. బేగంపేట రైల్వే స్టేషన్ అంటే ఆషామాషిగా కాకుండా విమానాశ్రయాన్ని తలదన్నే విధంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. 22వ తారీఖున ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ని కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు. కరీంనగర్, వరంగల్, బేగంపేట ఈ 3 రైల్వే స్టేషన్ కూడా మనకి 23వ తారీఖు నుంచి ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. అమృత్ భారత్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ యొక్క బిల్డింగ్స్ ని మార్చడం, లిఫ్ట్లని, ఎక్స్లేటర్స్ ని ఏర్పాటు చేయడం, దివ్యాంగులకి అలాగే చిన్న పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇక్కడ ఏర్పాట్లను చేయడం, రైల్వే స్టేషన్ మొత్తం కూడా LED స్క్రీన్స్ అలాగే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, కొత్తగా రేకు షెడ్లని ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లని ఏర్పాటు చేయడం, పాత ఫ్లోరింగ్ తీసేసి కొత్తగా ఫ్లోరింగ్ అనేది ఏర్పాటు చేయడం, అవసరానికి తగ్గట్టుగా టికెట్ కౌంటర్లని ఏర్పాటు చేయడం, అలాగే వాటిని అభివృద్ధి చేయడం, రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఫ్యాన్స్ ని ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్ లో మొక్కల్ని నాటడం, రైల్వే స్టేషన్ ముఖ చిత్రాన్ని మార్చడం, అలాగే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏదైతే ప్రత్యేకత ఉంటుందో ఆ ప్రత్యేకత అనేది ఉలికి పడే విధంగా రైల్వే స్టేషన్ ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేయడం, ఇలా అనేక విధాలుగా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రతి రైల్వే స్టేషన్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. రైలుని మార్చడం ఎంత ఇంపార్టెంటో రైల్వే స్టేషన్లను కూడా మార్చడం అంత ఇంపార్టెంట్. ఇదే దృష్టిలో ఉంచుకొని ఈ రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్ని రైల్వే స్టేషన్లు కూడా 100% పనులను పూర్తి చేసుకొని ప్రజలకి మెరుగైన సేవలు అనేవి అందిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్లని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.